వెల్కమ్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి బండి దుర్గా గారు మనతో ఉంటున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బండి దుర్గా గారు. నమస్తే అండి. సార్, ఏంటి రాజకీయం ఎలా ఉంది? గుంటూరు పార్లమెంట్లో ఎలా ఉంది? ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎలా ఉంది? ప్రత్యేకంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎలా ఉంది? ఓవరాల్గా గుంటూరు జిల్లా గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుతం నాలాంటి వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీతో నడిచి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏ పార్టీ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు మనల్ని పట్టించుకుంటారనే పరిస్థితి ఏర్పడింది. మేము గత 10 సంవత్సరాలుగా జనసేన కోసం పనిచేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎలక్షన్లో కనీసం కూటమి నుంచి ఏ వ్యక్తి కూడా ఈ జన సైనికుల్ని పట్టించుకొని వీళ్ళ చేత పని చేయించుకుందామని కానీ వాళ్ళు రమ్మని చెప్పి అప్రోచ్ అయిన వ్యక్తి ఎవరూ లేరు. సో నాలాంటి వందల మంది సంఖ్యలో ఉన్న జన సైనికులందరూ కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి పని చేయాలి, ఒకవేళ మనమే కావాలని పని చేసినా కూడా వాళ్ళు పట్టించుకుంటారా లేదా, గౌరవం ఉంటుందా లేదని ఒక సందిగ్ధంలో ఏర్పడిపోయి ఉన్నారు. సో కొంతకాలంగా మేమందరం కూడా సైలెంట్గా ఉండిపోవడం జరిగింది. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎస్పెషల్లీ మన కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో విడుదల కుమారస్వామి అనే వ్యక్తి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క కాపు సోదరుడిని కూడా ఆయన ఓన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని అప్రోచ్ అవుతూ వాళ్ళ గెలుపు కోసం సహాయం చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. వాళ్ళ అప్రోచ్ అయిన విధానం ఏదైతే ఉందో చూస్తే గత 10 సంవత్సరాల్లో మాకు దొరకని అభిమానం, ఆప్యాయత ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మాకు అందుతుంది. అదేవిధంగా వాళ్ళకి చేయాలనే ఒక ఆలోచన కూడా మాకు కల్పిస్తున్నారు వాళ్ళు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఖచ్చితంగా కులానికి ఏదైతే ఉందో వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసిన తర్వాత అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే రేపు కులంలో ఉండే యువతకు కానీ సో వాళ్ళందరికీ కూడా సహాయం జరుగుతుందని చెప్పి మేము నమ్ముతున్నాము. అందుకే వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కానీ దుర్గా గారు, ఇక్కడ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి ఎన్నికలకు పోతాం. సో పవన్ కళ్యాణ్ గారి మాట మీద నమ్మకంతో, గౌరవంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీలాంటి జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ టీడీపీ వైపు నిలబడాల్సిన పరిస్థితుల్లో ఎందుకు మీరంతా విడుదల కుమారస్వామి గారి నాయకత్వానికి మద్దతు పలికారు? ఇక్కడ ఆయన భార్య విడుదల రజనీ గారిని ఎందుకు గెలిపించాలనేటువంటి ఆలోచనకు వచ్చారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు టీడీపీకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. కానీ గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా అది కూడా ఒక జిల్లాలో ఒక సీటు మాత్రం జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైము పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో అదే విధంగా కులం కూడా మాకు అంతే ముఖ్యమండి. మరి దాదాపుగా 3 లక్షల పైచీలకు ఉన్న కాపులు ఉన్న జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వకపోవడం అనేది మాకు చాలా బాధ కలిగించింది విషయం వాస్తవంగా. అంటే కూటమి అభ్యర్థులకి కాపులు ఓట్లు అవసరం లేదు వాళ్ళకి ప్రాధాన్యత లేదా? ఇప్పుడు మేము పని చేయాలనుకుంటున్నా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయాలి, ఒకళ్ళ గేటు దగ్గర నుంచోవడం మాకు ఇష్టం లేదు. సో కాబట్టి ఎవరైతే మమ్మల్ని ఓన్ చేసుకుని సొంత మనుషులుగా ఫీల్ అవుతారో వాళ్ళతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. 7 నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క సీట్ అని ఇచ్చారు ఆ కాపులకి. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సామాజిక వర్గాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ వైసీపీ వాళ్ళు రెడ్డిల్ని, టీడీపీ వాళ్ళు కమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు. కానీ ఇవాళ జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? కాపులు ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారనేది ఇవాళ జిల్లాలో నడుస్తున్న ప్రచారం. ఖచ్చితంగా ఎవరైతే కాపులను ఓన్ చేసుకొని వాళ్ళకి అభివృద్ధికి సహకరిస్తారో వాళ్ళకే మా ఓటు వేయాలి, మేము సపోర్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. కాబట్టే మమ్మల్ని ఓన్ చేసుకున్న కుమారస్వామి గారికి పశ్చిమ నియోజకవర్గంలో అట్ ది సేమ్ టైం పొన్నూరు నియోజకవర్గంలో కన్నా గారిని అట్లాంటి వాళ్ళని గెలిపించుకోవడానికి సిద్ధమే అని చెప్పి మేము చెప్తున్నాం. సో మొత్తానికి కనుక చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంట్లో మీ సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నించినప్పటికీ కూడా వారికి టికెట్లు రాలేదన్నటువంటి అసంతృప్తి మీలోనే ఉందా, లేకపోతే మీలాంటి జన సైనికుల్లో కానీ, లేకపోతే మీలాంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువకుల్లోనూ నేతల్లోనూ ఉందా? పెద్దల సంగతి తీసి పక్కన పెడతండి, యువత ఉన్నారు. ఈ రోజున యువత చాలా అంటే దేశంలోనే 50% ఉన్న యువత, దేశాన్ని అభివృద్ధిని డిసైడ్ చేయగలిగిన యువత గుంటూరు జిల్లాలో చాలామంది సందిగ్ధులు ఉన్న వాళ్ళని మేము కలవడం జరుగుతుంది. ఇప్పుడు మన పార్టీ ఏదైతే ఉందో ప్రస్తుతానికి పోటీలు లేదు, మన గుర్తు లేదు కాబట్టి మనం ఎవరికి చేద్దామని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు సో వాళ్ళందరూ కూడా క్వశ్చన్ మార్క్ అందరికీ. సో మనం చెప్తుంది ఏంటంటే మనల్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకొని నుంచునే కన్నా మన అభివృద్ధి ఎక్కడ ఉంటుంది, మన జనరేషన్కి ఎక్కడ న్యాయం జరుగుతుంది, అట్ ది సేమ్ టైము మన పిల్లలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకొని విద్యావంతులుగా లేదంటే యువతగా ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో, మనకి అండగా ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేయాలనేది యువత దగ్గర నుంచి వస్తున్న సమాధానం. సో దాన్ని బేస్ చేసుకొని మేము ముందుకెళ్తా ఉన్నాం. ధన్యవాదాలు బండి దుర్గా గారు.
మరి ఇది చూశారు కదా, మొత్తానికి కనుక చూస్తే కేవలం మొదటి నుంచి కూడా ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి సీట్లను ప్రకటించిన దగ్గర నుంచి కూడా బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్న కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఎంతోమంది కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అటు పొన్నూరులో గాను అదేవిధంగా గుంటూరు పశ్చిమంలో లాంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వారికి టిక్కెట్లు ఇవ్వకపోవడం మీద అయితే పెద్ద ఎత్తున కూటమి మీద అయితే అసంతృప్తి రగులుతూ ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం విడుదల కుమారస్వామి ఇక్కడ రంగప్రవేశం చేసిన తర్వాత ఎవరైతే వ్యాపారవేత్తగా ఉన్నారు, విడుదల రజనీ భర్త అయినటువంటి విడుదల కుమారస్వామి అతిపెద్ద వ్యాపారవేత్తగా పారిశ్రామికవేత్తగా గుంటూరు జిల్లా ప్రజలకు సుపరిచితుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన నియోజకవర్గంలో దిగిన దగ్గర నుంచి కూడా అన్ని సామాజిక వర్గాలతో పాటు ప్రత్యేకంగా ఆయన సొంత సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలందరినీ కూడా పిలిపించుకొని వారి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడంతో వారందరూ కూడా ఆయన నాయకత్వానికి వారందరూ కూడా జై కొట్టేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా విడుదల రజనీని గెలిపే వారికి ప్రధానమైనటువంటి లక్ష్యంగా అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్పష్టంగా కనపడతాం.